అందరికీ నమస్తే అండి. నేను మీ శివరామకృష్ణ. ఈ మధ్య అవకాశం దొరికినప్పుడల్లా తెలంగాణలోని నాయకులమని చెప్పుకునే కొంతమంది మైకుల ముందుకొచ్చేసి తెలంగాణలో పవన్ కళ్యాణ్‌కి ఏం పని? పవన్ కళ్యాణ్‌కి దమ్ముంటే తెలంగాణ రమ్మను. ఇలా ఇష్టం వచ్చినట్లు అవాకులు, చవాకులు పేలడం జరిగింది. అయితే ఇక్కడ విచిత్రం ఏమిటంటే నాయకులు మాత్రం పవన్ కళ్యాణ్ గారిని వ్యతిరేకిస్తూ ఉంటారు. అక్కడ ప్రజలు మాత్రం పవన్ కళ్యాణ్ గారిని చాలా అభిమానంగా ఆదరిస్తూ ఉంటారు. దీనికి ఉదాహరణే ఇటీవల ఒక అరుదైన వ్యాధితో బాధపడుతూ ఇబ్బంది పడుతున్న ఒక పవన్ కళ్యాణ్ గారి అభిమాని తన చివరి కోరికగా పవన్ కళ్యాణ్ గారిని చూడాలని కోరడం జరిగింది. అది తెలిసిందే తడవుగా పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ వెళ్ళడం, ఆ అబ్బాయిని చూడడం, హత్తుకోవడం, సాయం చేయడం, దేవుడికి ప్రార్థించడం అన్నీ జరిగాయి. ఇక్కడ విషయం ఏమిటంటే రాజకీయానికి, రాజకీయ నాయకులకు హద్దులుంటాయేమో కానీ పవన్ కళ్యాణ్ గారి అభిమానానికి, పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు హద్దులుండవు. అందుకే ఒక అభిమాని కోరిక తెలుసుకున్నాడు. అది ఆంధ్ర, తెలంగాణ అని ఏమాత్రం ఆలోచించలేదు. వెంటనే వెళ్ళాడు, సాయం చేశాడు. ఎందరో సినిమా యాక్టర్లు ఉన్నారు, ఎందరో రాజకీయ నాయకులు ఉన్నారు. కానీ ఆ చావుకు దగ్గరైన ఆ హృదయం మాత్రం కేవలం పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు కోరుకుంది అన్నది ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం. ఎందుకంటే ఆయన కుల మతాలకు, ప్రాంతాలకు అతీతంగా అభిమానానికి, అభిమానులకు అతి దగ్గరగా ఉంటారు. చేతికి ఎముక లేకుండా కావలసిన వాళ్ళకు కావలసినంత దానం చేసే ఒక కలియుగ దానకర్ణుడు పవన్ కళ్యాణ్ గారు. ఏ రాజకీయ నాయకులకు తెలీదా పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణ అంటే ఎంత ప్రేమ? రాజకీయ నాయకులకు కొత్త? పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణ మీద, తెలంగాణ ప్రజల మీద ప్రేమ అనేది ఈరోజు పుట్టుకొచ్చిందా? ఏనాటి నుంచో ఉంది. అది అక్కడున్న ప్రజలకు, ఇక్కడున్న ప్రజలకు అందరికీ తెలుసు. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు అక్కడ తెలంగాణలో పాగా వేస్తే తమ ఉనికికి ఎక్కడ భంగం కలుగుతుందో అని చాలామంది భయపడుతూ ఇలాంటి అవాకులు చవాకులకు వెళ్తున్నారు. మీరేం కంగారు పడిన అవసరం లేదు. ఏదో సినిమా డైలాగ్ చెప్పినట్లు రావడం లేట్ అవ్వచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా. ఆంధ్రలోనే కాదు, తెలంగాణలో కూడా. జై జనసేన, జై హింద్.